వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ల్యామ్ లివర్ కర్రీని ఎలా తయారు చేస్తారో చూద్దాం. నేను ఇక్కడ 1 kg లివర్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 2 లవంగాలు, 1 ఇలైచీ, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. వీటన్నిటిని బాగా కలిపి 1 గ్లాస్ వరకు నీళ్లు వేసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద 5 నుండి 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మనం కర్రీకి రెడీ చేద్దాం. కర్రీ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, 5-6 టేబుల్ స్పూన్ల పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడుము, 4 పచ్చిమిరపకాయలను తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె బాగా వేడైన తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని వేసి ఈ మసాలాను బాగా వేయిద్దాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుదాం. మసాలా బాగా ఫ్రై అయిన తర్వాత పెరుగుని కలుపుదాం. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా ఫ్రై చేద్దాం. చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి రావాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేయాలి. చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందో. ఇది బాగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న లివర్ను వేసి కలుపుదాం. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ చేద్దాం. 10 నిమిషాల తర్వాత చూడండి మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. చివరిగా ఇందులో కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేద్దాం. అంతే, రెడీ అయిపోయింది మన కర్రీ. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఇది చపాతీలోకి చాలా బాగుండిద్ది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.